ఈరోజు చాలా తక్కువ సమయంలో కేవలం 7 కప్పుల కొలతతోనే నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచికరమైన 7 కప్ బర్ఫీని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ స్వీట్ను పండుగలకు, శుభకార్యాలకు, అతిథులు వచ్చినప్పుడు లేదా పిల్లలకు ప్రత్యేకంగా చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుందండి. అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు స్వీట్ చేస్తున్నానండి. అది 7 కప్స్తో మన ఇంట్లో ఉన్న వాటితోనే. 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. అలాగే 1 కప్పు కొబ్బరిని ఇలా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నానండి. అలాగే జీడిపప్పు, బాదం ఈ రెండింటిని కూడా గ్రైండ్ చేసుకున్నాను. 1 కప్పు పాలు తీసుకున్నాను. 2 కప్పులు షుగరు, 1 కప్పు నెయ్యి. ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుందామండి. ఇది కొంచెం హీట్ అయ్యాక 1 కప్పు శనగపిండి తీసుకున్నాం కదా, దాన్ని వేసేసుకుందాము. ఇప్పుడు ఈ శనగపిండిని డ్రై రోస్ట్ చేసుకుందామండి. ఈ పచ్చివాసన పోయే వరకు దీన్ని కొంచెం రోస్ట్ చేసుకుందాము. చూసారు కదా, ఈ శనగపిండి కొంచెం వేగిందండి, మంచి సువాసన వస్తుంది. ఇదే టైంలో కొబ్బరి కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుని మిక్స్ చేసుకుందాము. ఒక 2 నిమిషాలు కొబ్బరి కూడా వేగినాక వేయించుకుందామండి. కొబ్బరి కూడా కొంచెం వేగింది కదండి, ఇదే టైంలో జీడిపప్పు, బాదం కూడా వేసేసుకుందాం. ఈ పేస్ట్ అంతటిని వేసుకుని మరొక 2 నిమిషాలు బాగా కలిపేసుకుందామండి. వేగింది కదండి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు పాలు తీసి పెట్టుకున్నాను, కాచి చల్లార్చిన పాలు. దీన్ని కూడా ఇందులో వేసేసుకుందామండి. ఇప్పుడు ఇదంతా దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఒక 2 నిమిషాలు బాగా కలిపేసుకుందామండి. ఇదంతా కలిసేలాగా కొంచెం దగ్గర పడింది కదండి. ఇదే టైంలో షుగర్ తీసి పెట్టుకున్నాము 2 కప్పులు. మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక 2 కప్పులు అయితే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే బ్రౌన్ షుగర్ తీసుకున్నానండి, 2 వేసేసుకుని బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు ఎలాగ వాటర్లా వస్తుంది కదా, పంచదార కరిగేసరికి మనకి ఇదంతా కూడా దగ్గర పడుతుంది. బాగా చూసారు కదా, ఈ పంచదార అంతా కరిగి ఇలా కొంచెం దగ్గర పడే టైంలో మనం నెయ్యి తీసి పెట్టుకున్నాం కదండి. 1 కప్పు తీసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం వేయక్కర్లేదు, 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాము. కరెక్ట్గా 2 స్పూన్లు వేసుకుని కలిపేసుకుందామండి. ఇది మనకి బర్ఫీలా వచ్చేలాగా, ఇది కన్సిస్టెన్సీ అంతా దగ్గర పడేలాగా కలుపుకుంటూ ఉండాలి. ఒక ప్లేట్ తీసుకుని దానికి నెయ్యి రాసేసుకున్నానండి. దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఈ బర్ఫీని అప్పటి వరకు అలా కలుపుకుంటూ ఉండాలండి. బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆ నెయ్యి అంతా పీల్చేసుకుని చూసారు కదా. ఇప్పుడు నేను కొంచెం ఫుడ్ కలర్ కలుపుకుంటున్నానండి. ఆరెంజ్ ఫుడ్ కలర్ కలుపుతున్నాను. మీకే నచ్చితే కలుపుకోండి. ఒకసారి మళ్ళీ కలిపేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఒక 10 మినిట్స్, ఓ పావు గంట పట్టింది నాకు ఇలా దగ్గర కావడానికి. ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తూ ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీకు కొత్తగా ఏదైనా చూసారు కదా, ఇలా కలుపుకుని ఇలా అంటున్నప్పుడు ప్యాన్ నుండి దూరంగా వస్తుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఇంకా ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదండి. దీన్ని అంతటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఈ ప్లేట్ అంతటికి నెయ్యి రాసి పెట్టుకున్నాం కదండి, బర్ఫీ మనకి ఈజీగా రావడానికి. చూసారు కదా, ఈ ప్లేట్లో వేసేసుకుని బాగా స్మూత్గా వచ్చేలాగా ప్లేట్ అంతటికి స్ప్రెడ్ చేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని మరొక 2 గంటలు కూల్ అవనిద్దాము. 2000 years later. ఇంతేనండి, మన రుచికరమైన 7 కప్ బర్ఫీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో సులభమైన రుచికరమైన వంటకాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. నెక్స్ట్ వీడియోలో మరొక అద్భుతమైన రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe, like, share, and comment to the Kitchen's Delight channel.